తాజా రాజకీయ పరిణామాలు సమస్యలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. శ్రీశైల్ గారు, ప్రధానంగా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? 44సారి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి పోయిండు, కానీ అందరు ఎదురు చూసేది ఏంటంటే రాహుల్ గాంధీతో ఫోటోనే. అదేంది ప్రెస్టీజ్ ఇష్యూగా అయిపోయింది రేవంత్ రెడ్డికి. ముఖ్యంగా దాన్ని కవరప్ చేసుకోవడానికి అనుకూల మీడియా అంతా పనిచేస్తుంటుంది, అటెన్షన్ డైవర్షన్ పనులన్నీ చేస్తుంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే టీపీసీసీ అధ్యక్షుడిని 2 సార్లు కలిసి చర్చించిండు, ఆయన కుటుంబంతో పోతే కలిసిండు, ఫోటో దిగిండు రాహుల్ గాంధీ. కానీ రేవంత్ రెడ్డి 3 రోజులు అక్కడనే ఉంటే కూడా రేవంత్ రెడ్డిని కలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈసారి కూడా మళ్ళీ ఆయనకి ఫోటో దొరకలేదు. అంటే ఒక్క ఫోటో కోసం ఆయన వాళ్ళ సోషల్ మీడియా దాంట్లో అంతా దీన్ని కవరప్ చేయడానికి అన్ని స్టోరీలు వస్తూ ఉంటాయి. కానీ ఈసారి కూడా మళ్ళీ ఆయనకి ఫోటో దొరకలేదు, అపాయింట్మెంట్ దొరకలేదు. అండ్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మళ్ళీ ఒక చర్చ తెర మీదకు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ అనుకూల మీడియాలో అయితే ఏ క్షణమైనా జరిగే అవకాశం అనేస్తున్నారు. ఏ క్షణమైనా జరుగుతుందట. 6 మందికి ఇచ్చేది ఉంటే మరి ఇప్పుడు 4ంటికి సంబంధించే క్లారిటీ అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లన్నీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఆయన వద్దన్న వాళ్ళ పేర్లు చెప్పింది అనే విషయం కూడా చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది? దీంట్లో స్వేచ్ఛ గారు నమస్తే, ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. దీంట్లో ప్రధానంగా 2 విషయాలు ఉన్నాయి స్వేచ్ఛ గారు. ఒకటి, రేవంత్ రెడ్డి పరపతి రాహుల్ గాంధీ దగ్గర తగ్గి నరేంద్ర మోదీ దగ్గర పెరుగుతుంది అనేది ఒకటి. ఆయన రాహుల్ గాంధీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేత, రాహుల్ గాంధీ అధిష్టానం. కానీ ఈ దేశ ప్రధానమంత్రినే తరచూ కలవగలుగుతున్న ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల్ని తరచూ కలిగే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని ఎందుకు కలవడం లేదు, లేదా రాహుల్ గాంధీ ఎందుకు రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడడం లేదనేది ప్రధానమైన అంశం. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ ప్రజలు పడుతున్న గోసలు, రైతులకు సంబంధించి ఈరోజు అకాల వర్షాలకి ఈ తర్వాత ఇప్పుడు మొత్తం పంటంతా నానిపోయి వేలుగా బస్తాలు ఎక్కడికక్కడ ఉంటే కొనే దిక్కులు ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడడం లేదు. మొన్న కేటీఆర్ గారు ఆరోపించినట్టుగా రేవంత్ రెడ్డి మీద అమృత్ స్కామ్ దగ్గర నుంచి ఎన్నో స్కామ్లు ఉన్నా కూడా 2 బీజేపీ కేంద్ర మంత్రులు కానీ 8 మంది తెలంగాణ ఎంపీలు కానీ ఏ ఒక్క రోజు కూడా మాట్లాడడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. సో రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీకి, లేదు రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీకి ఒక అవగాహన కుదిరింది. రాబోయే రోజు ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి మా నాయకుడే, రేవంత్ రెడ్డి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి, మన బీహార్ లో నితీష్ కుమార్ ఒక రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసి తెల్లారి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా అనేది ఒక అంశం. అయితే నాకు నిజంగా ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ ఎందుకు చీమగుట్టనట్టు ఉంటున్నాడు, ఎందుకు ఒక్క మాట మాట్లాడడం లేదు? మిల్లా మ్యాగీ అంత తీవ్రమైన ఆరోపణలు చేసి ఇంగ్లాండ్ పోయే సన్ పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తే రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని ఎందుకు మాట్లాడడం లేదు? కనీసం స్పందించలేదు. దేశం పరుగుబోయే వ్యవహారం అది. ఎగ్జాక్ట్లీ. సో ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు దే ఆర్ టైట్ లిప్డ్, ఎందుకు నోరు తెరవడం లేదు వాళ్ళు? అంటే రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి మీద పీకల్లోతు కోపం ఉన్నదా, లేదా భయం ఉన్నదా రాహుల్ గాంధీకి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సరే, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గ్యాప్ పెరిగింది, వాళ్ళ అనుకూల మీడియా దాన్ని కవరప్ చేయడానికి కథనాలు వండి వారుస్తుంది, అదంతా ఒక అంశం. అయితే నిజంగా వాళ్ళ మధ్య గ్యాప్ ఉంటే, నిజంగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పట్ల కోపం ఉంటే ఆ కోపాన్ని ప్రదర్శించాలి కదా, పిలిచి మాట్లాడాలి కదా, పిలిచి తిట్టాలి కదా. ఎందుకు దేశం పరువు ఇట్లా తీస్తున్నావు నువ్వు, ఎందుకు అడవయ్యే బ్రిటన్ లో సన్ మ్యాగజైన్ కి ఇస్తే మనం అంతా ఏం కావాలి అని కనీసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మహిళలుగా వాళ్ళైనా మాట్లాడాలి కదా. ఇది జరగడం లేదంటే వాళ్ళకు వాళ్ళ పార్టీ మనుగడ కంటే, తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వ మనుగడ కంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి ద్వారా అందే డబ్బు మూటలే ప్రధానమా, లేదా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అలిగి కూర్చుంటే అదేమన్నా సంకేతమా రేవంత్ రెడ్డికి, ఇస్తున్న డబ్బులు సరిపోవు, నువ్వు ఇంకా నాకు డబ్బులు పంపు, నువ్వేమన్నా చేసుకొని చెప్తున్నాడా అనేది ప్రధానమైన ప్రశ్న. నిజానికి ఈరోజు తెలంగాణ సమాజం కానీ, లేదా రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ రాహుల్ గాంధీకి రేవంత్ కి గ్యాప్ పెరిగింది, రేవంత్ ని ఎప్పుడైనా పీకేస్తారు అని సంబరపడాల్సిన అవసరం లేదు స్వేచ్ఛ గారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని తీసేసే ధైర్యము రాహుల్ గాంధీకి లేదు. కాబట్టి ఇన్ని అన్యాయాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా, రాజకీయాలు పక్కన పెట్టండి,
రైతులు గోసపడుతున్నారు, అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయింది, మహిళల పట్ల ఎట్లాంటి ఒకవైపు మహిళా భద్రత సేఫ్ అంటూ అనుకూల మీడియాలో రాయిస్తుందాక మీరు చెప్పినట్టుగా ఎస్ ఎస్ ఇంత దారుణాలు జరుగుతుంటే అధిష్టానంలో కీలకమైన ఆ ముగ్గురు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? ఎస్ అంటే అనేక పరిణామాలు జరిగినప్పుడు శ్రీశైల్ గారు రాష్ట్రంలో అనేక క్రైమ్స్ జరిగినాయి, మహిళల మీద అనేక క్రైమ్స్ జరిగినాయి. క్రైమ్ రేట్ పెరిగినప్పుడు కూడా ఇటువంటి స్టేట్మెంట్లు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చినాయి రాష్ట్రంలో మహిళల భద్రత సేఫ్, మహిళలు సేఫ్గా ఉన్నారని. అదే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అనుకూల మీడియా అని డిప్లొమాటిక్ గా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆంధ్రజ్యోతి ముఖ్యంగా, ఆంధ్రజ్యోతి ఈరోజు చూడండి, వాళ్ళ బ్యానర్ ఐటమ్స్ ఈరోజు చూస్తే ఒకవైపు కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు, ఇంకో పెద్ద బ్యానర్ ఐటమ్ కవిత గారి వ్యవహార శైలికి సంబంధించి ఏదేదో జరిగిపోతుంది పార్టీలో అని వాళ్ళ ఒక శునకానందం. ఇది ప్రధానమైన వార్తలు తప్ప ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛ గారు మొత్తం రైతులు గోసపడతా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఈ అంశం కనిపించలేదు, ఏ ఒక్క పత్రిక కూడా రైతుల గురించి కనీసం సోయలేదు. ఒక విషయం చెప్తాను నేను, ఈసారి ఋతుపవనాలు చాలా త్వరగా వస్తాయని 2 వారాల నుంచే సంకేతాలు ఉన్నాయి. అకాల వర్షాలకి మొన్న ఒక నెల క్రితం జరిగిన అకాల వర్షాలకి మామిడి పంట మొత్తం దెబ్బతిన్నది. ఈ రోజు ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే వానలు పడతాయని తెలిసి మీరు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు తీసుకోకపోవడం వల్ల నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నా. మా తాండూరు, మా బషీరాబాద్ మండలంలో 10-12% తేమ ఉంటే మొన్న పడిన వానలకి ధాన్యం తడిసిపోయి 20-25% తేమ పోతే వేల కొద్ది బస్తాలు అట్లా పెట్టుకుని రైతులు గోసపడుతున్నారు. ఈరోజు పత్రికల్లో చూడండి, మీరు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వదిలేస్తే మిగతా పత్రికల్లో చూడండి, నమస్తే తెలంగాణ చూడండి, ఎంత మొత్తం కళ్ళాల దగ్గర తడిసిపోయిన ధాన్యంతో వాన ఎక్కువ పడుతుందా, రైతు కంటే నీరు ఎక్కువ కారుతుందా అన్నంత దారుణంగా ఈరోజు పరిస్థితులు ఉంటే ఆంధ్రజ్యోతికి పట్టదు. వాళ్ళకి కేవలం సంచలనాలు మాత్రమే కావాలి. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక, ప్రజాకంటక మీడియాని తెలంగాణ భరించకూడదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎంత ప్రమాదమో ఆంధ్రజ్యోతి కూడా అంత ప్రమాదంగా పరిణమించింది. వాళ్ళకి ఇప్పుడు ఒకవైపేమో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్నేమో 2 సార్లు కలిసి కుటుంబంతో ఫోటో దిగితే ఆంధ్రజ్యోతి మాత్రం అసలు అవేమీ రాయదు. ఈ రోజు వాళ్ళకు కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు తప్ప పెద్ద న్యూస్ లేదు వాళ్ళకి. అంటే శ్రీశైల్ గారు అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫోటో రాలేదు కాబట్టి ఇవాళ అన్ని కవరప్ వార్తలు వచ్చినాయి. మరి నిన్న మోదీతో ఉన్న ఫోటో సంబంధించి ఈ పొగుడుతో వచ్చిన వార్తల వెల్లువ కనిపించింది, ఇది చేస్తాం అది చేస్తామని. ఇప్పుడు వీళ్ళ మీడియాకి, అవి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, రేవంత్ రెడ్డికి వత్తాసు పలికే మీడియా అటు కాంగ్రెస్ పార్టీకి గాని ఇటు బీజేపీ పార్టీకి గాని వాళ్ళేం అనుకూలురు కాదు. వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డికి అనుకూలు. రేవంత్ రెడ్డి ఏ క్షణాన్నైనా బీజేపీ పార్టీకి జంప్ కొడితే బీజేపీ గురించి గొప్పగా రాస్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతాడు అని అయితే కాంగ్రెస్ గురించి గొప్పగా రాస్తారు. ఈ రోజు మీరు ఒకటి చాలా జాగ్రత్తగా మనం అందరం గమనించాల్సిన పరిణామాలు ఏంటంటే, బీజేపీ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ప్రతిరోజు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు యొక్క అనుంగు ప్రియమైన శిష్యుడు. కాబట్టి ఈరోజు గోదావరిని కొల్లగొట్టి ఆడ బనకచర్ల కట్టి ఆడ పోలవరం, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల గ్రామానికి గోదావరి నీళ్లు తీసుకుపోయే చాలా పెద్ద పనిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా స్టిల్ చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఆశలునే, తెలంగాణ దోపిడీ చేయాలన్న కోరిక చాలా తీవ్రంగా ఉంది. అంటే అడుగు అడుగున చంద్రబాబు నాయుడు యాక్షన్స్, వాటి పరిణామాలు, షాడోస్ అన్ని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత సోమ భరత్ గారు. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటి వరకు చర్చించినాం, అంటే ఎటువంటి స్ట్రాటజిక్ గా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? సో బీజేపీతో ఫ్రెండ్షిప్ కానీ, మరి రాహుల్ గాంధీ స్ట్రాటజిక్గా దూరం పెడుతున్నారా, లేకపోతే ఇంకా డబ్బులు కావాలని ఇండికేషన్ ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు? మంత్రివర్గ విస్తరణ లేదు, సో ఏం జరుగుతున్నది? మొదటి నుంచి తెలంగాణ ప్రజలకి, తరువాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కూడా ఒక విషయం మీద చాలా స్పష్టతతోని ఉన్న సందర్భము, తర్వాత దానికి చెప్పు తీసుకొని కొట్టినట్టుగా సమాధానాలు ఇదివరకు జరిగినాయి. ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం పేరు మీద ఒక ఉద్యమంలాగా తీసుకొని వచ్చి వారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేసేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తెలుగుదేశం యొక్క ఆవిర్భావమే దాని పేరు మీద జరిగింది.
ఆత్మగౌరవం పరిరక్షణ పేరు మీద జరిగింది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో 3 రోజులు ఉంటే ఈ ఢిల్లీ పాదుషాలు కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. తర్వాత పైపెచ్చు వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పిసిసి ప్రెసిడెంట్ కుటుంబంతో పాటుగా ఫోటోలు దిగడం అని అంటే రేవంత్ రెడ్డికి ఆయన ఇష్టం. అది ఆయన వ్యక్తిగతంగా ఆయనకు సిగ్గుశరం ఫీల్ అవ్వాలా ఫీల్ కాకూడదా అనేది ఆయన ఇష్టం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అవమానం జరుగుతుంది అనేది ఒకటి. అది ఆ సోయి ఉంటే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పోయి 3 రోజులు అక్కడ కూర్చుంటే నీకు కనీసం అపాయింట్మెంటు ఒక పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడి అపాయింట్మెంట్ కోసం అగచాట్లు పడతా ఉన్నవే నువ్వు. అది అవమానం నుంచి బయటపడే దానికోసం అది ఇష్యూ ఇవ్వాల. తెలంగాణ ప్రజలకు కానివ్వండి, రేవంత్ రెడ్డికి కానీ ఇష్యూ అది. ఆ ఇష్యూలో నువ్వు అవమాన పాలయ్యి తర్వాత ఇందులో నుంచి ఎట్లా బయటకు రావాలి, దీంట్లో ఇది ప్రజలు బాగా విస్తృతంగా దీన్ని చర్చ చేయకుండా ఎలా ఉంచాలి అనే ఆలోచనలే తప్ప, ఆ ఆలోచనలతోనే కదా ఇవాళ మీరు కేటీఆర్ గారి మీద ఈ నోటీస్ పంపించింది ఇవాళ. లేకపోతే దాదాపుగా 6 నెలలు అయిపోయింది. జనవరి నెల 5 నెలలు కంప్లీట్ అయింది. జనవరి మొదటి వారము 10వ తారీఖు వరకు అదొక పెద్ద గిర్ని నడిపినట్టు నడిపినరు. అంటే ఇక అదే పని అన్నట్టు. అప్పుడున్న సమస్య ఏదో సమస్య ఉన్నది, అప్పుడు విపరీతమైన అపఖ్యాతి పాలయ్యి ఏది ఈ హైడ్రా, తర్వాత ఈ కూల్చివేతలు, తర్వాత వీటి అనేక సమస్యలు, ఆ సమస్యల్లో ప్రజల దృష్టి మళ్ళించేదానికోసం అప్పుడు ఒక డ్రామా చేసినారు, ఒక వారం రోజులు 10 రోజులు. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డ్రామా మళ్ళీ పైకి ఈ తెర మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ప్రతిరోజు పుట్టుకొని వస్తూ ఉన్నాయి. పుట్టుకొని రావడం అంటే వీళ్ళే దానికి కారకులు. దాంట్లో నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించే కార్యక్రమం, ఆ దృష్టి మళ్లించే కార్యక్రమం ఎందుకు ఇవాళ అందాల పోటీలు పెట్టినారు. ఆ అందాల పోటీలు పెట్టి అబాస్ పాలు చేసినారు, రాష్ట్రాన్ని అబాస్ పాలు చేసినారు, రాష్ట్రం యొక్క ప్రతిష్టను తీవ్రంగా నాశనం చేసినారు. ఒక ఇండియాలో ఉన్న మిగతా అన్ని స్టేట్స్ ముందట కానివ్వండి, ప్రపంచం ముందు కానివ్వండి, ఇవాళ తెలంగాణ పరువు తీసిన కార్యక్రమం మనకు కనిపిస్తూనే ఉంది. చివరికి దానికి నిదర్శనం ఏంటంటే గవర్నమెంట్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కమిటీ వేసి ఒక 3 ఆఫీసర్లని ఆ కమిటీ మెంబర్లను చేసి ఇవాళ అది ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తామనంటే ఇన్వెస్టిగేట్ చేస్తారా, దాన్ని మూసేస్తారా, ఏం చేస్తారో చూడాలి, వేచి చూడాలి. కానీ ఇట్లాంటి సమస్యలన్నీ పైకి వస్తూ ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రి పోయి 3 రోజులు ఆడ కూర్చుంటే దిక్కు మొక్కు లేదు, పట్టించుకున్న నాదులు లేదు. తర్వాత ఈయన ప్రధానమంత్రితో కలుస్తాడు. ఆ ప్రధానమంత్రి కూడా మరి అదేందో ఆయన చేతి కింద ఉన్న సంస్థ ఈయన బలవంతంగా డబ్బులు వసూలు చేసేసి కాంగ్రెస్ కేంద్ర పార్టీకి పంపించినారనే ఈడి నివేదికలో వచ్చింది. అది కోర్టుకు సమర్పించిన నివేదికలో వచ్చింది. ఈయనకి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దిక్కుండదు, కానీ ఈయన పోగానే ఆయన ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చేది ఉండదు. ముఖ్యమంత్రి గారు పోయి మాత్రం ఆయనను కలుస్తారు, ఈయనను కలుస్తారు, తలుపులు వేసుకొని కూర్చుకొని అచకాలు పుచకాలు మాట్లాడతారు. రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. ఇదంతా ఏం జరుగుతూ ఉంది అంటే ఇష్యూస్ని కప్పిపెట్టే దానికోసం చేసే కార్యక్రమం తప్ప నాన్ ఇష్యూస్ని పైకి తీసుకొని వచ్చేసి దానితో ఇష్యూస్ని అంటే సమస్యల్ని పక్కదారి పట్టే సమస్యల మీద ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమం చేసేది తప్ప ఇందులో ఏమాత్రం విషయం లేని వ్యవహారం. అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, ప్రధానమంత్రిని కలిసినా సరే కలిసి ఏం చేసిండ్రు, ఏం మాట్లాడిండ్రు అని అంటే మరి తెలంగాణ జలాలు తరలించిపోయి కుట్ర జరుగుతుంది, మరి ఆపండి అంటే మీదికి ఏదో లేఖలు రాసినట్టు ఏదో బిల్డప్ ఇస్తున్నారు. కానీ డైరెక్ట్ ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు మాట్లాడవచ్చు కదా, చర్చించవచ్చు కదా, ఇది మాట్లాడినా ఇది ఆపండి, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక ప్రకటన విడుదల చేయొచ్చు కదా, మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా అనేది నిజంగానే తెలంగాణ ప్రయోజనాల మీద పట్టింపు గనుక రేవంత్ రెడ్డి గారికి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇవాళ అత్యంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే 200 టీఎంసీల గోదావరి జలాలని ఇవాళ అత్యంత వేగంగా తరలించుకొని పోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలని మేడిగడ్డ పంచాయతీలో ఇరికిచ్చి
ఒక దిక్కుమాలిన కమిషన్ ఒకదాన్ని వేసి ఆ కమిషన్లో ఈ కార్యక్రమాలన్నీ ఆ కమిషన్ని వేదిక చేసుకొని కేసీఆర్ గారిని బదనాం చేసే దానికోసం, తరువాత గోదావరి జలాలు తెలంగాణకి దక్కకుండా చేసేదానికోసం ఒక కుట్రపూరితంగా పద్ధతి ప్రకారంగా రేవంత్ రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ అందరు కలిసి తెలంగాణకి మోసం చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ప్రజల యొక్క దృష్టి దీని మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దిక్కుమాలిన పనులు తెర మీదకి తీసుకొని వస్తున్న వైనాన్ని మనం చూడొచ్చు. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. తెలంగాణ మీద పట్టింపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఈ 18 నెలల కాలంలో ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణకి ఫండమెంటల్గా ఏ రకమైన అన్యాయం జరుగుతూ పోతా ఉంది. ఒక పద్ధతి ప్రకారం తెలంగాణని సర్వనాశనం చేసే కార్యక్రమాన్ని తీసుకొని వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ వాదులు కానివ్వండి, తెలంగాణ ఇంతో అంత తెలంగాణ మీద కోరిక కానీ పట్టింపు కానీ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇవాళ సోకాళ్ళు మేధావులు కానివ్వండి, ఎవరు మాట్లాడకపోవడం శోచనీయం. ఇది ప్రజలు ఆలోచించాలి, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారి మీద ఈ నోటీస్ అనేది ఒక దుర్మార్గమైన ఒక ఎత్తుగడ అంతే. అంటే అనేక కుట్రలు ఉన్నాయి, ఆ కుట్రల వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి వివరంగా మాట్లాడదు భరత్ గారు. ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, మీరు అన్నట్టుగా ప్రభుత్వం సృష్టించిన సమస్యలే ప్రజలకి. సో వాటి పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే, రైతులు ధాన్యం కొనుగోలు చేయండి అని అంటే ఈడ్చుకుపోయినరు. ఇక్కడ చూస్తే కడుపుగాలి రైతన్నలంతా కూడా రోడ్డు ఎక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం చేసి, ఇష్టం వచ్చినట్టుగా గుంజి పారేసిండ్రు, కొట్టిండ్రు, రకరకాలుగా రోడ్ల మీద పబ్లిక్గా ఇట్లనే బిహేవ్ చేసిండ్రు. వాళ్ళు అడిగింది ఏంది, ధాన్యాన్ని కొనుగోలు చేయండి సకాలంలో. మరి వర్షాలు పడుతున్నాయి, మొలకలు వస్తున్నాయి, కష్టపడి పంట పండించడానికి కూడా చాలా కష్టాలు పడ్డారు. ప్రభుత్వం ఎక్కడ సాగునీరు కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా అట్లా ఇట్లనో కష్టపడి పండించినాక కూడా కొనుగోలు చేయకపోతే, మొలకలు వచ్చేటట్టు చేస్తే ఏంటి రైతుల పరిస్థితి ఏంది? మనం ఇక్కడ ఒక్కసారి గమనిస్తే వర్షాలకి ఇది చెరువు లెక్క కనిపిస్తున్నది, కానీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వ నిర్లక్ష్యంగా అనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన చేస్తారు, ధాన్యం కొంటలేరు అని ఇక్కడ వంట వార్పు చేసిండ్రు. వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ నిరసనలు చేస్తారు, నిప్పు పెట్టిండ్రు. ఇవన్నీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటితో కూడా కాంటబెట్టాలని రహదారి దిగ్బంధం చేసిండ్రు. సో రైతులను అల్టిమేట్గా ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఉంది ఈ సమస్య. మరి దీని నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అటెన్షన్ డైవర్షన్, ఎందుకు సమస్య పరిష్కరించవచ్చు కదా అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న, రైతులు అడుగుతున్న ప్రశ్న. రాష్ట్రం సర్వత్రా అన్ని రంగాల్లో అన్ని మూలలలో పరిపాలన వైఫల్యము చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. పరిపాలనని గాలికి వదిలేసేసి పర్యటనలు చేసుకుంటూ, పరిపాలనని గాలికి వదిలేసేసి పార్టీలో పంచాయతీలు పెట్టుకొని వాటిని ఇష్యూస్ చేయడం, పరిపాలనని గాలికి వదిలేసేసి ఇండ్లు కూలగొట్టడం, పరిపాలనని గాలికి వదిలేసేసి సుందరాంగుల అందాల పోటీలను పెట్టడం, పరిపాలనని గాలికి వదిలేసేసేసి ఆ అందాల పోటీల్లో రాష్ట్రానికి అపఖ్యాతి తీసే పద్ధతిలో ఆడవారి పట్ల ఇక్కడ ఆడవారికి భద్రత లేదు అనే పద్ధతుల్లో కనిపించే పద్ధతుల్లో ఒక బ్రిటిష్ అందగత్తె చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తున్నారండి కాంగ్రెస్ పార్టీ? చాలా హాయిగా ఉన్న ఒక రాష్ట్రాన్ని ఛిద్రం చేసేసి, ఇల్లుబీకి పందిరేసేసి ఒక మరుభూమిలాగా మార్చే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఎన్నడైనా 9.5 సంవత్సరాల కాలం, 2 టర్ములు కేసీఆర్ గారి కాలంలో ఎన్నడైనా ఇట్లాంటి ఒక చిత్రం ఎప్పుడైనా పేపర్లలో వచ్చిందా? ఆ అవకాశం ఎప్పుడైనా ఇచ్చినారా? ప్రభుత్వం ఇచ్చిందా? చివరికి కరోనా టైంలో ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉన్న సమయంలో కూడా ఒక గింజ కూడా వదలకుండా ప్రభుత్వం కొనడం అనేది ఎంత అద్భుతంగా జరిగినది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, తర్వాత వాలంటీర్స్ కానివ్వండి, వివిధ సహకార సంస్థల సభ్యులు కానివ్వండి, వాళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారము, ఒక పట్టుదలతోని, ఒక ప్రేమతోని, తర్వాత ఈ తెలంగాణ బాగుండాలనే ఒక కోరికతోని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక దృశ్యం లేకుండా తెలంగాణ 9.5 సంవత్సరాలు
హాయిగా ఉన్న తెలంగాణని ఇవాళ ఇల్లు బీకి పందిరేసిన దుర్మార్గులు కదండి ఈ పాలకులు, ఇవాళ ఉన్న కాంగ్రెస్ పాలకులు. ఏది ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక పక్క నుంచి నీళ్లు గుంజుకపోతారు, ఇంకొక పక్క నుంచి కరెంటు సరిగా సప్లై లేదు, ఇంకొక పక్క నుంచి ఏదైతే రైతుకి ప్రోత్సాహాలు ఇచ్చి వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసి ఆ తర్వాత ఉత్పత్తిని పెంచే కారకాలన్నిటిని కూడా ఇవాళ మటుమాయం చేసే పద్ధతుల్లో రైతు బంధు లేదు. తర్వాత ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో, తర్వాత ఉద్యోగస్తులు కమిటెడ్గా పనిచేసే ఉద్యోగస్తులందరినీ నిరుత్సాహపరిచే పద్ధతుల్లో ఇవాళ ఏం చేసినారు? ఉద్యోగులను నన్ను కోసుక తినండి, తర్వాత మమ్మల్ని చూస్తే చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా మమ్మల్ని చూస్తున్నారు. ఇట్లా మాట్లాడి రాష్ట్రం యొక్క పరువు తీసి ఇవాళ అల్లకల్లోలం చేస్తున్నారు కదా ఈ రాష్ట్రాన్ని. ఏం చేయాలి? ఇది ప్రజలు ఎక్కడికి పోవాలా? ఇంత అగమ్య గోచరమైన పరిస్థితి, ఇంత అధ్వానమా, ఇంత అన్యాయమా? పైనుంచి వీటన్నిటి ప్రశ్నిస్తున్నారు, జనం రోడ్డు మీదకి వస్తున్నారు అంటే దొంగ కేసులను తీసుకొని దొంగ కేసులను పైకి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి అదొక కమోషన్ క్రియేట్ చేసి పక్కదారి పట్టించే కార్యక్రమం కదా. ఎస్, అంటే ఇంకా ఇంత ఇబ్బంది పడుకుంటా కూడా ప్రజలు ఇట్లా అటెన్షన్ డైవర్షన్, ఎందుకే వాళ్ళ అనుకూల మీడియాకి ఇదే ప్రధాన అంశంగా చర్చించుకునే అంశంగా అంటే ఇప్పుడు చర్చించకుండా చేస్తున్నారు. మరొక వైపు బహాటంగా గుండాగిరి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది కూడా అటెన్షన్ డైవర్షన్. మీరు గుండాగిరి దాడుల గురించి చెప్తే చేంతాడంత ఉన్నది. అది ఎందుకు అని అంటే హరీష్ రావు గారు ఖమ్మం వరద బాధితులను చూసేదానికి వెళ్ళినప్పుడు వారి మీద దాడి, తరువాత సిద్దిపేటలో దాడి, భువనగిరిలో భారత రాష్ట్ర సమితి ఆఫీస్ మీద దాడి, తరువాత హుజూర్నగర్లో దాడి. ఎక్కడ దాడి లేదండి. చివరికి కేటీఆర్ గారి వాహనం మీద దాడి హైదరాబాద్ నడిబొడ్డులో. అంటే దౌర్జన్యం చేసైనా ఏదైనా సరే అటెన్షన్ డైవర్షన్ కోసం, అంటే సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేదానికోసం. ప్రజల దృష్టి కాదు, మీ దృష్టి కూడా మళ్లించే కుట్ర అని భావిస్తున్నారా? ఎందుకంటే మీరు వీటికి సంబంధించి అంటే దాడి జరిగిందని మీ పార్టీ వాళ్ళ మీద ఫైట్ చేసుకుంటా పోతే ప్రజల గురించి టైం దొరకదు కదా అనేది. మాకు ప్రజల తప్ప ఇంకా వేరేది ఏమున్నదండి? ఇప్పుడు ఈ దాడులన్నీ కూడా ప్రజలకు మేము అండగా నిలబడ్డామనే కదా. కాబట్టి ప్రజలు తెలంగాణ దేశం అంటే మనుషులే, దేశం అంటే మట్టి కాదనే పద్ధతిలోనే కదా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల యొక్క బాధల్ని ముందు పెట్టి తెలంగాణ సాధించి తెలంగాణ అభివృద్ధి చేసింది. ఈ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రజలు తెలంగాణ అనేదే ముఖ్య భూమిక అవుతుంది. కాబట్టి ఎవడు కూడా తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల్ని తరువాత కేసీఆర్ గారి సైన్యం యొక్క దృష్టి మళ్లించలేరండి. వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని రకాల వేషాలు వేసినా వాళ్ళు తెలంగాణ పరిరక్షణ కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీ యొక్క దృష్టిని మళ్లించలేరు. అది నామున్కిన్ అని అంటే సాధ్యం కాని విషయం. కాబట్టి దాని మీద వాళ్ళు కలలు కంటే వాళ్ళు ఆ కలల్లాగానే ఉంటాయి తప్ప వేరే ఏం కాదు. ఒక్కటే ఏంటంటే అన్నిటికన్నా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ అనుకూల పచ్చ పార్టీ మీడియా ఏదైతే ఉందో, తర్వాత ఈ మేధావులు మొన్నటిదాకా కాంగ్రెస్ని ముందుకు తీసుకొని వచ్చి ప్రభుత్వంలోకి తీసుకొచ్చే దానికోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మేధావులు కోదండరాం లాంటి వాళ్ళందరికీ అన్నీ కనిపించట్లేదా? ఏం జరుగుతుందో కనిపించట్లేదా? ఇంకా మీకు మేలుకొల్పు జరగలేదా? అసలు మీరు మీ మేధావులు కాదని చెప్పుకోండి. మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రజలకి. చాలా మాట్లాడినరే, ఇవాళ దానికి వ్యతిరేకంగా జరుగుతున్నదే, ప్రజలు నష్టపోతున్నరే, అగచాట్ల పాలవుతున్నారే. ఏం చేస్తున్నారు మీరు? ఏడ కూర్చున్నారు? ఏమన్నా సిగ్గు లజ్జ శరం ఏమన్నా ఉంటే బయటకు రండి, ప్రజల కోసం మాట్లాడండి. ఇవాళ జరిగే ఈ దుర్మార్గం, ఈ కష్టపడి పంట పండిస్తే అవి నీరుపాలవుతూ ఉంటే అడిగిన వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి కొట్టించడం అని అంటే ఇంతకన్నా ఏ ప్రజాస్వామిక హక్కుల హననం ఉంటుంది? కోదండరాం గారు రోడ్ల మీద రైతులని ఈడ్చుకోపోయినరు, ధాన్యం కొనమని ఆందోళన చేస్తుంటే అవతల వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేసి ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేతులు లేపి పోలీసులు కొట్టిన దృశ్యాలు కూడా వీడియోలు కనిపించినాయి. చాలా అనేక దౌర్జన్యాలు చేస్తున్నారండి.
అనేక దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళ కనుసన్నల్లోనే ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకుల కార్ల మీద కానివ్వండి, ఇండ్ల మీద కానివ్వండి, ఆఫీసుల మీద కానివ్వండి, ఇవన్నీ తెలియదని కాదు. వీటికి పర్యవసానాలు ఉంటాయి, లీగల్ పర్యవసానాలు ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కళ్ళప్ప చెప్పి పని చేయకుండా, చట్టాన్ని రక్షించకుండా, పద్ధతిని రక్షించకుండా ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరి సంగతి ఖచ్చితంగా వాళ్ళకి సరి అయిన పద్ధతుల్లోనే వీటికి పర్యవసానాలు చూపిస్తారు. రైట్. శ్రీశైల్ గారు, ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్ ఇదొక స్ట్రాటజీ నడుస్తున్నది. అంటే సమస్యలు సృష్టించేది ప్రభుత్వము, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇంకో ప్రతిపక్షం మీద కేసులో, లేకపోతే వాళ్ళ ఆఫీసుల మీద, క్యాంప్ ఆఫీసుల మీద దాడులో, ఇదొక స్ట్రాటజీ. ఇంకొక వైపు అంటే ప్రతిపక్షం కూడా వీటితో బిజీ అవ్వాలి, ప్రజల గురించి మాట్లాడద్దు, ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడద్దు, ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసినా మాట్లాడద్దు. ఇటు ప్రతిపక్షం కూడా అంటే ఎట్ ఏ టైం వీళ్ళందరినీ కూడా బిజీ చేసేస్తే, ఒక సమస్యలో ఇరిగించేస్తే మా గురించి ఎవరు మాట్లాడరు, మేం చేసే తప్పుల గురించి ఎవరు ప్రశ్నించరు అనే ఉద్దేశం కనిపిస్తున్నది ఆ ప్రభుత్వంలో. స్వేచ్ఛ గారు, ముందుగా భరత్ గారికి నమస్కారం. స్వేచ్ఛ గారు, ఈరోజు చూడండి, ఇది కనపడుతుందా? ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇది. చెప్పండి. రోగులకు అరకొర భోజనం అని, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లేని ఆహారం వడ్డింపు, రైట్, వంటశాలలో ఎలుకలు, బొద్దింకలు, అపరిశుభ్రత. ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చింది. ఎంత దాద్దాము అనుకున్నా కూడా ఈరోజు వ్యవస్థలన్నీ ఎట్లా పడకేసినాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో 7వ పేజీలోనో 8వ పేజీలోనో వాళ్ళు కొన్ని ఇట్లాంటి వార్తలు రాయక తప్పని పరిస్థితి తెలంగాణలో ఉన్నదంటే, నిజంగా వాళ్ళు ప్రజా జర్నలిజం అయితే గనక ఈరోజు ప్రతి పేజీ నిండా ప్రజలు ఎట్లా వంచనకు గురవుతున్నారో అని రాసేన్ని వార్తలు, దారుణాలు, దుర్మార్గాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన లాంటివి లోపలి పేజీలో ఎక్కడనో రాయక తప్పలేదు అని అంటే, మరి రైతులు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే, మరి ఇది తప్పిందా? రైతుల గురించి మాట్లాడడం తప్పిందా? తప్పించుకున్నారా? వాళ్ళకి తెలుసు. ఈ రోజు ఎవరు కూడా రాధాకృష్ణ గాని, ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా కోదండ రామ్ గారు కానీ, లేకపోతే ఇంకో ఆకునూరు మురళి కానీ, ఎవరైనా కానీ వాళ్ళకు తెలియకుండా ఏం లేదు, అన్ని తెలుసు. కానీ వాళ్ళు నిద్ర నటిస్తా ఉన్నారు. ఒకటేంటంటే వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. రేవంత్ రెడ్డి వల్ల ప్రయోజనాలు పొంది అది పదవుల రూపంలో కావచ్చు, లేతే అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కావచ్చు, లేతే తెలంగాణలో ఒక కొత్త రాజగురువుగా ఎదగాలనే ఒక రాధాకృష్ణ తాపత్రయం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒకటే ఎజెండా ఉన్నది. ఈ రోజు ప్రధానంగా మనం గమనించాల్సింది, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో గవర్నమెంట్ ఉన్నది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ప్రస్తుతానికైతే, రేపు ఏమైతుందో తెలియదు కానీ నరేంద్ర మోడీకి కుడి ఎడమలుగా చాలా దన్నుగా ఉన్నారు వాళ్ళు. సో ఏది జరిగితే, ఇప్పుడు ఆంధ్ర చూడండి, ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా 200 టీఎంసీల నీళ్లు తరలించుకుపోతా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల గ్రామానికి గోదావరి జిల్లాలు అందించాలనే ఒక పనిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంటే, దానికి 100% వత్తాసు నరేంద్ర మోడీ పలుకుతా ఉంటే, రేవంత్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీ దగ్గర చెవులలో ఏవో మాటలు చెప్పేసి వస్తూ, ఈరోజు ఒకటే నాకేమనిపిస్తుంది అంటే అండి, రైతులకు ఇవ్వడానికి ఎంఎస్పి అంటాం కదా, కనీస మద్దతు ధర ఇవ్వడానికి రేవంత్ దగ్గర పైసలు లేవు. కానీ రేవంత్ ఎంఎస్పి ఎవరికి ఇస్తున్నాడంటే రాహుల్ గాంధీకి ఇస్తున్నాడు ఎంఎస్పి, కనీస మద్దతు ధర. అంటే నేను ఎన్ని దారుణాలు చేసినా నువ్వు నోరు మూసుకో, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వను అన్నట్టుగా ఉండని అది. కానీ అందుతాయి. నరేంద్ర మోడీకి కనీస మద్దతు ధర ఇస్తున్నాడు, ఎంఎస్పి ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడంటే, నా రాష్ట్రంలో మీరు ఏలు పెట్టొద్దు, మీ 2 కేంద్ర మంత్రులు కానీ 8 మంది ఎంపీలు కానీ ఏ ప్రజా సమస్య మీద కూడా నన్ను నిలదీయొద్దు, నేనెందుకు మీకున్నా కదా, రేపు ఈడేమైనా చెడిపోతే నేను మీ దగ్గరికి వస్తా కదా, ఓ 30-40 మందినో తీసుకుని వస్తా కదా. నితీష్ కుమార్ లాగా ఈ రోజు తెల్లారే బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టు నేను చేస్తా కదా. ఇవన్నీ చాలా స్పష్టంగా, దీస్ ఆర్ ఆల్ రిటర్న్ ఆన్ ద వాల్. ఈ రోజు వీళ్ళు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా, ఏం చేసినా కూడా ప్రజలు న్యూస్ పేపర్లు చదివి, టీవీ డిబేట్లు చూసి ఉత్తేజం పొందుతారు. స్వేచ్ఛ గారు, వాళ్ళ కళ్ళాల ముందు వాళ్ళ వడ్లు తడిసిపోయి వేల కొద్ది బస్తాలు వీళ్ళ నిర్వాహకం వల్ల. మొదట్లో తేమ శాతం, నేను మీకు ఇందాక ఉదాహరణ చెప్పిన, 10-12 తేమ శాతం ఉంటే, నైరుతి ఋతుపవనాలు త్వరగా వస్తున్నాయి, వారం ముందే వస్తున్నాయని 15 రోజుల క్రితమే తెలుసు ప్రభుత్వానికి. దానికి ఏం చేయాలి, వెంటనే మొత్తం ప్రతి గింజ కూడా కొనాలి,
ఎంత తడిసినా కూడా తేమ శాతం ఎంత ఉన్నా కూడా కొనాలి, నష్టం మేమే భరిస్తాము అని కేసీఆర్ గారు చూపించిన ఆ ఉదారత, మానవీయత, ఆ దార్శనికత ఒక పరిపాలకుడికి ఉండాల్సిన లక్షణాలు లేకపోవడం వల్ల ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోయి ఉన్నాయి. ఆ రైతులని ఎన్ని పాలిటిక్స్ ఎంతమంది రాధాకృష్ణలు వాళ్ళని డైవర్ట్ చేయగలుగుతారు? డైవర్షన్ కావడం లేదు కాబట్టి ఈ రోజు తెలంగాణ భవను ఏంటది క్యూ పడతా ఉన్నారు. భరత్ గారు ఆయన న్యాయ నిపుణులు మొత్తం లీగల్ సెల్ ని హెడ్ చేస్తున్నారు. ఎంత పని పెడుతున్నాడు ఈ రోజు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు. ఒకటి కేసులు పెట్టడం, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం, అడిగిన వాళ్ళని చితకబాదడం, కేసులు పెట్టడం, సోషల్ మీడియా వాళ్ళని ఏ గొట్టాల ద్వారా అయితే అధికారంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఈ రోజు గొట్టాలనే రేవంత్ రెడ్డి ఆడిపోసుకుంటున్నాడంటే ఈ డైవర్షన్ డ్రామాలు నడవవు. స్వేచ్ఛ గారు, ఎన్ని న్యూస్ పేపర్లు వాళ్ళ అనుకూల మీడియాలు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయినారు. ఒకటే ఆశ్చర్యం, ఒకటే విషాదం, ఒకటే కోపం ఏంటంటే నరేంద్ర మోడీ గాని రాహుల్ గాంధీ గాని ఎందుకు ఇంత కడుపులో విషం పెట్టుకుని ఉన్నారు తెలంగాణ మీద. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ కి అపాయింట్మెంట్ ఇచ్చి రేవంత్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు ఎవరు సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి తెలియని విషయం కాదు, సోనియా గాంధీకి తెలియని విషయం కాదు. అంతర్జాతీయంగా మన పరువు ఎట్లా పోయింది, సన్ మ్యాగజైన్ సాక్ష్యంగా మన పరువు ఎట్లా పోయిందో మహిళలైన సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి తెలియని విషయం కాదు. నేను ఇంకోటి కూడా అంటున్నా, నాకు పట్టింపులు లేవు, ఏమైనా అవుతాయేమో, పట్టింపులు ఏం లేవు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉన్న దేశంలో ద్రౌపది ముర్ము గారైనా మాట్లాడాలి కదా అంటే తెలియదు ఆమెకు? ఎవరినైనా అండి, రాజ్యాంగము నాకు ఇచ్చిన హక్కు, ఎవరినైనా నిలదీసి ఎవరినైనా ప్రశ్నించే హక్కు. ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఎందుకు వీరెవరు నోరు మెదపడలేదు? అంటే మాట్లాడితే నరేంద్ర మోడీ కోపం వస్తుందేమో అని ముర్ము గారు అనుకుంటున్నారా? మాట్లాడితే రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడేమో అని సోనియా గాంధీ అనుకుంటున్నారా? ఏం జరుగుతా ఉన్నది? సో ఇన్ని దారుణాలు జరుగుతుంటే వీటిని కప్పి పెట్టడం అనేది సాధ్యం కానే కాదు. ఈ రోజు రాధాకృష్ణకు వేరే పని లేనట్టుగా కుటుంబ కలహాలంటూ రోజుకొక కథ వండి వారిస్తున్నాడు. అసలు కుటుంబ కలహం వల్ల రాష్ట్రానికి మేలు జరిగే సంఘటన ఏం జరిగింది? సూదిని పద్మారెడ్డి గారు రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ, కాళేశ్వరంలో వీళ్ళన్ని అబద్ధాలు చెప్పారు. అసలు అంత అవినీతికి ఆస్కారమే లేదు. 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఇక్కడ ఉంటది. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించి బాగా చేసింది కాబట్టి ఆయనతో పని చేసినాము. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఉండే కలహాల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది. అట్లాంటివి రాయాలి కానీ లేని విషయాల్ని పట్టుకొని ఈరోజు సంచలనం, ఎంత సంచలనం సృష్టించగలుగుతారు? ఒక న్యూసెన్స్ వాల్యూ తప్ప, ఈ కొన్ని ప్రధాన పత్రికలు సృష్టించే న్యూసెన్స్ వాల్యూ తప్ప దీంట్లో ప్రజా ప్రయోజనం ఏమున్నది? ఇవన్నీ ప్రజలకు తెలియదా? మీరు అన్నట్టుగానే ఎట్లా అటెన్షన్ డైవర్షన్ చేసినా కూడా సమస్యల్లో కూరుకుపోయిన ప్రజలు సమస్యల పరిష్కారం కోసం చూస్తున్నారు తప్ప వీటి మీద దృష్టి సారించలేని సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. భరత్ గారు, తెలంగాణలో రేవంత్ సృష్టిస్తున్న సమస్యలు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు రైతులను ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు అని అంటే వాళ్ళని మభ్యపెట్టి ఇక వ్యవసాయం మీద ఆశలు వదులుకునేటట్టు చేసి నీళ్లు అడగకుండా చేసి ఏపీకి తరలించుకుపోవడానికి మార్గం సుగమం చేయడానికి అనే విషయం. మరోవైపు ఒక చంద్రబాబు నాయుడు కంటిన్యూస్గా కుట్రలు చేస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు గోదావరి బనకచెర్ల లింక్కి సంబంధించి అంత సాఫీగా ఉండడానికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా మాట్లాడొద్దని మరి గతంలో మరి ఆయన కూడా తెలంగాణకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముందు తలపెట్టిన వాటిని కూడా అన్నిటిని ఏది కట్టదు తెలంగాణలో అనే విధంగా కుట్రలు చేస్తున్నాడు. మరి ఈ రోజు అక్కడ ఆయనకి ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు ముందుకు పోతే ఎవరు మాట్లాడొద్దని మాట్లాడుతున్నాడు. సో మనకి ఇక్కడ 2 కండ్ల బాబుకు 2 నాలుకలని కూడా అది టైటిల్ యాప్ట్గా ఉంటుందేమో. అంటే దీనికి ఒక నేపథ్యం ఉన్నదండి. శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, 2 పార్టీలు ఎన్నడూ కూడా సానుకూలంగా లేకపోవడం అట్లా వదిలిపెట్టండి వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు అనేక విషయాలు మీరు తీసుకుంటే తెలంగాణ ఏర్పాటుని మామూలుగా కాదు విపరీతంగా వ్యతిరేకించిన దాంట్లో మొదట స్థానంలో ఉండేది చంద్రబాబు నాయుడు. వచ్చిన ప్రకటనని వెనుకకు తీసుకుపోయే దానికోసం ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అది నీచమైన పనులు, ఆ నీచమైన పనులు, గర్హనీయమైన పనులు. అదొక్కటి చాలు. చంద్రబాబు నాయుడు అనేటోడు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఒక ఫెయిల్డ్ స్టేట్ కావాలని కోరుకున్న వ్యక్తి అనేది మనకు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, చరిత్రలో ఉన్నది. అది తర్వాత వ్యవసాయం దండగాని మాట్లాడిన మహానుభావుడు ఘనుడు
హిస్టరీ అవసరం లేదని ఈయన ఒక్కొక్క సుగుణం చూడండి. అది హిస్టరీ అవసరం లేదండి, ఏయిజం అవసరం లేదు, టూరిజం కావాలని మాట్లాడిన ఆయన. అంటే ఆయన దార్శనికత అది, తెలంగాణ పట్ల ఆయన దార్శనికత అది. ఈ 2 కళ్ళు 4 నాలుకలు ఇవి సహజంగా ఉంటాయి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తికి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు పెడతా అన్న ఘనుడు ఆయన. తెలంగాణ భవన్ మీదకి ఆంధ్ర కానిస్టేబుల్ని పంపించిన ఘనుడు. ఏది మర్చిపోతారండి ప్రజలు? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఆయన ప్రియ శిష్యుడు, పబ్లిక్గా ఒప్పుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మొట్టమొదటిసారి స్లోగన్ ఇచ్చి మోసం చేసిన పార్టీ అది. తర్వాత తల్లిని చంపి పిల్లని బతికించిండ్రని మాట్లాడిన ప్రధానమంత్రి. 200 టీఎంసీల నీటిని కొలగొట్టుకొని పోతూ ఉంటే ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుస్తాడు, ఒక మాట మాట్లాడాడు. అట్లాంటి ముఖ్యమంత్రి నీళ్ళలో కొట్టుకుపోయే పంట పట్టించుకొని ప్రభుత్వం నిరసన తెలిపిన రైతులు జైలుకు పోవాలి, పోలీస్ స్టేషన్లకు పోవాలి. మీరు కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ ఏ చట్టమైనా ఎవడైనా ఏ కాలంలోనైనా రీఆర్గనైజేషన్ చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంతో విభజన చట్టం ఏదైతే తెచ్చిండ్రో అట్లాంటి చట్టం ఇదివరకు ఎవడన్నా తెచ్చిండు? అన్ని ప్రతిబంధకాలే, నీటి మీద ప్రతిబంధకాలే, క్యాపిటల్ మీద మన మన ఏదైతే క్యాపిటల్ రాజధాని ఉందో రాజధాని మీద ప్రతిబంధకాలే, శాంతి భద్రతల మీద ప్రతిబంధకాలే, ఉమ్మడి గవర్నరు ఎప్పుడంటే అప్పుడు వెనకకు తీసుకుపోయే క్లాజులు, ఉమ్మడి హైకోర్టు, ఒక వలస పాలన అనేది కంటిన్యూస్గా ఉండేదానికోసం 10 సంవత్సరాల తర్వాత కూడా వలస పాలన ఉండేట్టుగా చట్టం తీసుకొచ్చిన ఘనత, అది కూడా వేలాది మంది పిల్లల ప్రాణాలు బలిగొన్న తర్వాత చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదో ఇష్టం ఉండి తెలంగాణ ఇవ్వలేదు, అది గమనించాలి. నీటిని రాకుండా చేసింది, కృష్ణా జలాలు కిందకు పోయేదానికోసం కాంగ్రెస్ నాయకత్వంలో జరిగింది. గోదావరి జలాల్ని ఏంటి సముద్రంలో కలిసినా పర్వాలేదు కానీ తెలంగాణకు రావద్దనేది కాంగ్రెస్ పార్టీ చేసిందే. మొదటి తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో దాంట్లో వందలాది మంది పిల్లల్ని చంపింది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ అట్లా, బీజేపీ ఇక వీళ్ళ సంగతి కనీసం ఒక స్కూలు, ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిన ఇది కూడా లేదు వాళ్ళకి, అంత దయ కూడా లేదు వాళ్ళకి. తెలంగాణ భారతదేశంలో భాగం, ఇక్కడి నుంచి అత్యధిక సంఖ్యలో ఇక్కడి నుంచి జిఎస్టీ పోతున్నది, ఇక్కడ అభివృద్ధి చేసుకున్నారు. అభివృద్ధి దేశానికే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నది. దీన్ని ఎంకరేజ్ చేద్దామనేది కాకుండా ప్రతి దానికి కోత, ₹1 ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడము, రావాల్సిన వాటా ఇవ్వకపోవడము, పైనుంచి ఒక్కటంటే ఒక్క స్కూల్, నవోదయ స్కూల్ కూడా ఇయ్యని ఘనత బీజేపీ పార్టీ. ఇవాళ ఈ 2 పార్టీల నాయకత్వంలో పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణని ముంచేదానికోసమా, తెలంగాణని లేపేదానికోసమా? ప్రజలు అర్థం చెప్పి, తెలంగాణ రైజింగ్ పచ్చబద్దాలు. ఏ రంగంలో తెలంగాణ రైజింగ్ ఉన్నది? కనీసం ఉన్న పరువు కూడా పోయింది. ఇవాళ తెలంగాణ అస్తవ్యస్తమైంది. ఇల్లు పీకి పందిరేసి ఒక మరుభూమిలాగా మార్చేదానికోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ కలిసి చేపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ అంటేనే వీళ్ళకి గిట్టదు, తెలంగాణ అంటేనే గిట్టదు. అందుకనే ఇవాళ తెలంగాణ అస్తిత్వం అనేది మళ్ళా ఎజెండా మీదకి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగలిగే వ్యక్తి ఇంకెవ్వరూ లేరు, కేవలం కేసీఆర్ గారే ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు వెనకాల సమీకృతం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటానికి మించిన పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అనేక రాష్ట్రాలు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే కార్యక్రమంలో ఇవాళ నెట్టివేయబడినాయి. మనం తెలంగాణ లాగానే ఇవాళ దేశం మొత్తం కూడా కొత్త ఆలోచనలతోని ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకనంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు, వనరులు ఉన్నాయి, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వీటన్నిటిని ఉపయోగించుకొని దేశం యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయాల్సిన నాయకత్వం
ఇవాళ లోపించింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కావాలనేది ఆవశ్యకత అనేది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ దుర్మార్గానికి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుకుంటూనే ఒక కొత్త ప్రపంచం దిక్కు తెలంగాణతో పాటు మిగతా దేశాన్ని కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉన్నదనేది ఇవాళ మేధావులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానీ ఆలోచించి నడుగట్టకపోతే ఇది మరుభూమి కావడం తప్ప ఇంకా వేరే ఏం కనిపించట్లేదండి. శ్రీశైల్ గారు, ప్రధానంగా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ తెలంగాణ అంటే ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో కుట్రలు చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. అంటే దశాబ్దాల పాటు ఇదే వివక్ష కానీ, ఇదే దౌర్జన్యం కానీ, ఇదే కుట్ర కానీ కొనసాగుతూ వచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎందుకు? ఎందుకంటే ఇవేమైనా రాజ్యాల పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి, మరి పక్క రాష్ట్రం సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఎందుకు తెలంగాణ మీద ఇంకా ఆశ? రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎందుకు తెలంగాణ మీద ఇంత తీవ్ర స్థాయిలో కుట్రలు చేయాలి? తెలంగాణ ఎండిపోయి వాళ్ళ కడుపులు నిండాలన్న ఆలోచన, దుర్బుద్ధి ఇంకా ఇంకా ఎందుకు కొనసాగుతుందంటే ఏం అర్థం చేసుకోవాలి? మొన్న మధ్య కేటీఆర్ గారు అన్నట్టు తెలంగాణ అనేది వాళ్ళకు ఏటీఎం అండి. రాహుల్ గాంధీకేమో ఎనీ టైం క్యాష్ మెషిన్ తెలంగాణ, చంద్రబాబు నాయుడుకేమో ఎనీ టైం వాటర్ మెషిన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా, అటు సలహాదారుల రూపంలో కావచ్చు, సీఎంఓలో కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళకి తెలంగాణ అనేది ఒక రిసోర్సు. నిజానికి నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ రేవంత్ రెడ్డి కూడా ఉంది. నీళ్లేమో ఆంధ్రకు, నిధులేమో రాహుల్ గాంధీకి, నియామకాలేమో ఆంధ్ర మూలాలున్న టీడీపీ వర్గానికి. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది వాళ్ళ ఎజెండాగా ఉంది. ఈ ఎజెండాకి రాహుల్ గాంధీ గాని, నరేంద్ర మోడీ గాని, చంద్రబాబు గాని ఎందుకు మద్దతు ఇవ్వరు? మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది. సో ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి ఆశీర్వాదాలు రేవంత్ రెడ్డి యొక్క కొత్త ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకానికి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి డబ్బు మూటలు అందుతున్నాయి. ఆంధ్రాలో ప్రతి మారుమూల గ్రామానికి గోదావరి నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఆంధ్ర మనసంతా చంద్రబాబు నాయుడు, మనసంతా టీడీపీ ఉన్న వాళ్ళే రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు, సీఎంఓలో అధికారులుగా ఉన్నారు. ఇంకా తెలంగాణ ఎందుకు బాగుపడుతుంది, ఎట్లా బాగుపడుతుంది, అసలు తెలంగాణ బాగుపడాలనే లక్ష్యం వాళ్ళకి ఎందుకు ఉంటది? ఉండదు. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ క్రిస్టల్ క్లియర్, ఆల్రెడీ ఇట్స్ రిటర్న్ ఆన్ ద వాల్. వీళ్ళు తెలంగాణని ముంచడానికే, సర్వనాశనం చేయడానికే వీళ్ళు పుట్టినరు. అంటే వ్యక్తిగత సలహాలకో ఇంకో దానికో ఆంధ్ర వాళ్ళని పెట్టుకుంటే దాన్ని వ్యక్తిగత ఇష్టం కావచ్చు కాక నియత లేకుండా కానీ కీలకమైన పదవుల్లో కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. వ్యక్తిగతం ఏముందండి? ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్. వాళ్ళు చేసిన ప్రమాణ స్వీకారము, రాజ్యాంగం మీద చేసిన ప్రమాణ స్వీకారం ప్రకారము ఏ రహస్యాలు కూడా తన అనుంగు సహచరులకి, సన్నిహితులకి, బంధుమిత్రులకి ఎవరికి చెప్పను. ప్రజా ప్రయోజనాలు ముఖ్యమైన ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత వ్యక్తిగతం ఏముంటది? వ్యక్తిగతం అంటే ఆయన ఇంట్లో ప్రతిరోజు ఏం తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలనేది వ్యక్తిగతం తప్ప పాలనకు సంబంధించి వ్యక్తిగతాలు ఏముండవు. ఇది పూర్తిగా ప్రజలకు సంబంధించిన అంశము. అంటే ఈ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని నియతే ఉంటే కనీసం ఈ ఒక్క క్షణం కూడా కుర్చీలో కూర్చునే అర్హత ఉందా రేవంత్ రెడ్డికి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది శ్రీశైల్ గారు. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా ఆయన దిగిపోవాల్సిందే. ఎన్ని కుట్రలు జరిగైనా సరే ఈ ప్రభుత్వం అనేది పడిపోవాల్సిందే. వీళ్ళు ఫుల్ టైం ఏం చేయరు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వీళ్ళ కథ తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు చాలా ఒకటి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన మాటల్లో అదే స్పష్టంగా ఉంది. ఈ రోజు ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ఆ రోజు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎట్లా ఉండిందో ఈ రోజు ఈ స్టేట్ రినైసెన్స్, పునర్వికాసం, పునరుజ్జీవనం జరగాల్సింది. కేసీఆర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ గాని, రాజకీయాలు గాని కేసీఆర్ గారికి ఒక టాస్క్. ఈ రోజు తెలంగాణ పునర్వికాసం, పునరుజ్జీవనం, పునర్నిర్మాణం కేసీఆర్ గారి వల్ల సాధ్యమవుతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ భవన్ కి క్యూ కడతా ఉన్నారు. కేసులు పడితే భరత్ అన్న దగ్గరికి క్యూ కడతా ఉన్నారు. సో ఇదంతా ఒకటే స్పష్టం చేస్తుంది, తెలంగాణ నిండా మునిగిపోయింది, 100 ఏళ్లు వెనక్కిపోయింది. కానీ కేసీఆర్ గారు వస్తే 1 సంవత్సరంలోనే ఆయన మొత్తం మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురాగలడు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్ ఆయన చేసి చూపించింది. కాబట్టి మొన్న ఆంధ్రజ్యోతి పత్రిక కూడా రాయక తప్పలేదు. వరి ఉత్పత్తిలో పంజాబ్ నే దాటిపోయిన తెలంగాణ అని కానీ వాళ్ళు కూడా రాసుకోక తప్పలేదు. ఇప్పుడు చరిత్ర అనేది దాచేస్తే దాగిపోదు, చిరికేస్తే చిరిగిపోదు. స్వేచ్ఛ గారు, ఈ అటెన్షన్ డైవర్షన్ ఫెయిల్ అవుతుందని నేను అన్నది అందుకే.
కళ్ళ ముందు అంత అద్భుతమైన జీవన ప్రమాణాలు పెరిగి అంత సంతోషంగా ఉన్న ప్రజలు ఈ రోజు తమ జీవితాలు ఇట్లా ఉండడానికి కారణం ఎవరో వాళ్ళకి తెలియదా? తప్పు చేసినాము, పొరపాటు చేసినాము, ఏదో ఆశకు పోయి ఓట్లు వేసినామని ఈరోజు ఊళ్ళలో అంటున్నారు కదా. సో కాబట్టి ఇప్పటికైనా మేధావులు కళ్ళు తెరవాలని కూడా నేను అనడం లేదు, ఎందుకంటే వాళ్ళు తెరవరు. వాళ్ళు నిద్రపోతే లేపొచ్చు, వాళ్ళు నిద్ర నటిస్తున్నారు. సో బీ ఇట్, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. రేపు పొద్దున తెలంగాణ సమాజం రాళ్లకు కొడుతుంది. ఈ రోజు ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గల్ల పట్టుకుని అడుగుతున్నారు, రేపు మేధావులని తంతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాబట్టి ప్రజా చైతన్యం, తెలంగాణ చైతన్యం గురించి మనం ఈరోజు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు పోరాటాల గడ్డ, హక్కులు సాధించుకునే గడ్డ. దానికి కేసీఆర్ గారి రూపంలో ఒక రాజకీయ నేతృత్వం నిరంతరము సర్వదా సతతం ఉంటది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. రైట్. భరత్ గారు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు పరిణామాలను? చాలా స్పష్టంగా చెప్పినారు శ్రీశైల్ రెడ్డి గారు. 13-14 సంవత్సరం 2013-14 తెలంగాణలో మొత్తం వరి దిగుబడి, ధాన్యం దిగుబడి 19.5 లక్షల టన్నులు. 23-24 కేసీఆర్ గారి పరిపాలన పరిసమాప్తమయ్యే సమయానికి 3.5 కోట్లు. ఒక్క గింజ కూడా కళ్ళాలలో లేకుండా ప్రొక్యూర్ చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ప్రజల కోసము ప్రభుత్వం నష్టాన్ని స్వీకరించాలి, తర్వాత సంపద పెంచాలి, ప్రజలకి పంచాలి అనేది మనస్ఫూర్తిగా అంతకన్నా శుద్ధితోని చేసినారు ఆయన. అందువల్లనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ పథకాన్ని పెట్టినా ఆ పథకానికి సంబంధించిన ఫలితం అనేది వాళ్ళ ఇళ్లలోకి చేరేటట్టుగా, వాళ్ళ అకౌంట్లలోకి చేరేటట్టుగా కేసీఆర్ గారు రూపొందించినారు. ఇవాళ ఆ బంగారు ముఖ చిత్రం ఇవాళ మసిబాసిపోయినది. దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తిరిగి తెచ్చుకునే దానికోసము ప్రతి ఒక్కళ్ళు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ దుర్మార్గానికి మంగళం పడాలి. లేదు అంటే ఈ దుర్మార్గం ఇంకా ఎక్కువైంది అనుకోండి, నష్టం ఎక్కువవుతుంది, నాశనం ఎక్కువవుతుంది, మళ్ళీ పునర్నిర్మాణం యొక్క సమయం కూడా ఎక్కువవుతుంది. ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ఈ చెత్త నోటీసులు, ఈ కేసులకి ఎవడు భయపడేటోడు లేడు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. పార్టీ సమాయత్తమై ఉన్నది, చాలా గట్టిగా ఉన్నది, కోర్టుల మీద నమ్మకం ఉన్నది, ధర్మం మీద నమ్మకం ఉన్నది. కాబట్టి ప్రజలు, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ప్రతి యువకుడు ఆలోచించాల్సిన, యువకుడు యువతి అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ దుర్మార్గానికి మంగళం పడాల్సిన అవసరం ఉన్నది. తొందరగా, అతి తొందరగా ఈ దుర్మార్గాన్ని కూకటి వేళ్లతో తీసివేయాల్సిన అవసరం. సో ఈ దుర్మార్గం అంతా పోవాలి, పరిపాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలని తెలంగాణ సమాజం అంతా కూడా కోరుకుంటుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీశైల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్.